వారం రోజుల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని గజ్వేల్ బీజేపీ నాయకులు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో 832 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఉన్నా వాటిని పంపిణీ చేయడానికి ప్రోటోకాల్ తో లబ్ధిదారులు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి ఈనాటి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు అటు అసెంబ్లీకి పోకపోవడం, అదేవిధంగా ఇటు గజ్వేల్ రాకపోవడం వలన గజ్వేల్ నియోజక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యమైనవి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పైన సంతకాలు లేకపోవడం వలన ఒక పెళ్లి చేసిన వారు ఎంత ఇబ్బంది పడతారో తెలుసు. కానీ కళ్యాణ లక్ష్మి వస్తే 1 లక్ష రూపాయలు ఆశ్రయితని చెప్పేసి కొన్ని 832 మంది లబ్ధిదారులు వేచి ఉన్నారు. కావున గజ్వేల్ ఎమ్మెల్యే గారైన కేసీఆర్ గారు ఆ చెక్కులపైన వెంటనే సంతకం పెట్టి ఈ లబ్ధిదారులకు సహకారం అందించాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడ్ల మీ ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో మీ ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ ముట్టిస్తాం. లేకపోతే మీ గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపస్ అయినా ఎమ్మెల్యే క్యాంపస్ ఖచ్చితంగా మేము ముట్టిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాము. మీకు 2 సార్లు ముఖ్యమంత్రిగా మా గజ్వేల్ నియోజకవర్గ అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మూడోసారి కూడా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన పాపానికి ఏనాడు కూడా మీరు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఏనాడు కూడా మీరు పలకరించిన పాపాన పోలేదు. కావున వెంటనే మీరు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ డివిజన్లో 832 చెక్కులను 6 నెలలుగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్లో ములుగుతూ ఉన్నాయి. ఈరోజు ములగడానికి కారణం ఏదైతే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈరోజు తన మానస పుత్రిక పథకమైనటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గంలో ఏదైతే పెండింగ్ లో 6 నెలలుగా పెట్టడం ఏదైతుందో ఇది సిగ్గుచాటు చర్య అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న ఏదైతే ఏప్రిల్ 27వ నాడున బీఆర్ఎస్ సభ జరుగుతూ ఉందో ఈరోజు 8 కోట్ల చెక్కులు టీఎస్ఆర్టీసీకి కేసీఆర్ గారు పంపించడం జరిగింది. మరి నీ సభలకు నీ యొక్క సమావేశాలకు చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నావు. మరి ఈరోజు బిక్కుమంటూ పేదవారు ఏదైతే ఒక పెళ్లి చేసుకుంటే ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అని చెప్పి నువ్వు ఏదైతే పథకం పెట్టావో నీ పథకానికే నువ్వు తూట్లు పడుస్తూ ఈరోజు నీ పథకాన్ని నువ్వే తుంగలో దొక్కుతున్నావు కేసీఆర్. ఈరోజు నువ్వు గజ్వేల్కి రాక అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నువ్వు ఎలక్షన్లలో గెలిచినప్పుడు ఏదైతే గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈరోజు నేను గజ్వేల్ ప్రజలకు 10 ఏళ్ళు నన్ను ముఖ్యమంత్రిగా వచ్చిర్రు, ఈసారి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే నేను గజ్వేల్ ప్రజలకు అందుబాటులో అని చెప్పిన కేసీఆర్ గారు ఈరోజు ఒక్కసారి కూడా గజ్వేల్ పర్యటనకు రాకపోవడం ఈరోజు సిగ్గుచేటు. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు అయితే ఆందోళనకు గురవుతా ఉన్నారు. గజ్వేల్ ప్రజలు మనం గెలిపించుకుంది కేసీఆర్ గారిని అని చెప్పి ఈరోజు అనుకుంటా ఉన్నారు. మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం, నీకు ఎమ్మెల్యేగా చెక్కులు పంపిణీ చేయడం చేత కాకపోతే మా యొక్క గౌరవ ఎంపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవ మాధవనేని రఘునందన్ రావు దారి గారైనా చెక్కులు పంపిణీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. లేని ఎడల నువ్వు చెక్కులు పంపిణీ వారం రోజుల్లో చేయకపోతే ఖబర్దార్ కేసీఆర్ నీ ఫామ్ హౌస్ నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై.